వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి భోజనం పెట్టి పంపిస్తారండి. ఈ దేవాలయంలో దాదాపు 1500 మంది నుంచి 2500 మంది వరకు ప్రతి గురువారం ఈ ఆలయానికి విశేషంగా విచ్చేశారు. దాదాపు 1 నుంచి 2 లక్షల మంది జనాలైతే ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి అప్పుడు కొన్ని లక్షల మంది కొన్ని కిలోమీటర్ లైన్ క్యూ ఉంటుందండి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకి సాయిబాబా హారతికి కొన్ని వందల మంది హాజరు అవుతారండి. దేవాలయం అడ్రస్ వచ్చేసి మారుతినగర్, షేక్పేట్, హైదరాబాద్, మన తెలంగాణలోనే ఉందండి. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరికైనా సంతానం కలిగినప్పుడు ఈ ఆలయానికి తీసుకువెళ్తే వాళ్ళని సాయిబాబా దగ్గర పెట్టి ఆశీస్సులు ఇప్పించి మరి వాళ్ళ పేరెంట్స్కి అప్పగిస్తారండి. ఈ దేవాలయంలో ఉప ఆలయంగా హనుమంతుల వారి ఆలయం ఉందండి. శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి కొన్ని వేల మంది భక్తులు విశేషంగా వస్తారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అన్నదాన కార్యక్రమాలు జరుపుతారండి. అలాగనే అమ్మవారి ఆలయం ఉందండి. ప్రతి దసరా నవరాత్రులకి, దివాళికి గాని విశేషమైన పూజలు జరుపుతారు. అలాగనే మహాదేవుడి ఆలయం కూడా ఉంది ఉప ఆలయంగా. ప్రతి శివరాత్రికి, మహర్ష శివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు. స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అప్పుడు టైమింగ్స్ ఎలా ఉంటుందంటే ఉదయం 5 గంటలకి కాకడ హారతి ఇస్తారు. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల వరకు హారతి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే సాయంత్రం 6 గంటలకి ధూప్ హారతి ఇవ్వడం జరుగుతుందండి. మరియు రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు హారతి ఇవ్వడం జరుగుతుందండి. అలాగనే ప్రతి గురువారం వచ్చేసి 12:30 వచ్చే ప్రతి ఒక్క భక్తులకి అన్నదానం చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇది ఆలయం లోపల కంప్లీట్ విజువల్స్ అండి. అలాగనే ఈ దేవాలయంలో దత్తాత్రేయ స్వామి మరియు సిద్ధి వినాయక స్వామి వారు కూడా దర్శనమిస్తారండి. గురుబలం అయితే తప్పకుండా ఈ ఆలయానికి వెళ్లే వాళ్ళకి వస్తుంది. ఈ ఆలయానికి కోరికల కోసం కాకుండా మనశ్శాంతి కోసం అయితే వెళ్తారండి. ముఖ్యంగా రావి చెట్టు కింద జంట నాగులు, నాగదేవత, నాగేంద్రుడు దర్శనమిస్తారండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.